శ్రీమాతే నమః. ఒక్కోసారి ఎన్నో కష్టాలు ఒకేసారి చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ఆ కష్టాలు, ఆ బాధలు ఒక్కొక్కసారి ప్రాణ ప్రమాదాన్ని కూడా తీసుకొస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఎవరు ఆ కష్టం నుంచి బయట పడేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాం. దీనికి సమాధానం వేల సంవత్సరాల క్రితమే శ్రీ మహావిష్ణువు మనకి అందించేశారు. భాగవతం చదివితే బాగవుతాం అంటారు కదా, అది నిజం. భాగవతంలో ఒక్కొక్క ఘట్టము ఒక్కొక్క సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తుంది. అందులో ఉన్న సారాన్ని మనం వంటబట్టించుకొని ప్రతినిత్యం స్మరణ చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు మన జీవితంలో వచ్చే కష్టాలకి కూడా భాగవతం ఒక మార్గాన్ని చూపించేసింది. దీనికి ఫలశ్రుతి కూడా శ్రీ మహావిష్ణువే చూపించారు. ఎన్నో కష్టాలు, బాధలు, ఇంకా దాని నుంచి మనం బయట పడలేకపోతున్నాం అనుకునే సమయంలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని పారాయణం చేయమని శ్రీ మహావిష్ణువే మనకు చెప్పారు. అదే గజేంద్ర మోక్షణ ఘట్టం. గజరాజు చాలా బలవంతుడు. ఏం చేశాడు? నీళ్లు తాగడానికి సరస్సులోకి దిగాడు. వెంటనే ఏం చేసింది? మొసలి వచ్చి పట్టుకుంది. ప్రయత్నించాడు, గంటలు ప్రయత్నించాడు, రోజులు ప్రయత్నించాడు, అలా సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఆ మొసలి పట్టు నుంచి బయట పడలేకపోయాడు. నిస్సత్తు వచ్చేసింది. ఇంక తనకు తెలిసిపోయింది, నా వల్ల కావటం లేదు, నా ప్రాణాలన్నీ హరించుకుపోతున్నాయి, ఇంకా నా వల్ల కాదు అని తన ప్రయత్నం చేసిన తర్వాత అనిపించింది. తనని ఆ కష్టం నుంచి బయటపడే ఒకే ఒక్కడు ఆ శ్రీ మహావిష్ణువు అని తెలుసుకుంటాడు. అప్పుడు ఒకే ఒక్క మాట అడుగుతాడు, రా, నువ్వే రా, నన్ను రక్షించు, నా వల్ల కావటం లేదయ్యా, రా అంటూ ఆర్తితో శరణాగతి చేస్తాడు. ఎప్పుడైతే ఆర్తితో పిలిచాడో శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు వైకుంఠం నుంచి తన భక్తుణ్ణి రక్షించటం కోసం. ఆ రోజు గజేంద్రుడు తనకి వచ్చిన కష్టాన్ని పోగొట్టుకోవటం కోసం ఏ విధంగా అయితే ప్రార్థించారో అదే ఘట్టాన్ని గనక నిత్యం ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకు వచ్చిన కష్టాలు కూడా అదే విధంగా తీరిపోతాయి. అది ఏ కష్టమైనా సరే, ఏ బాధ అయినా సరే, మనకి కష్టం వచ్చింది అంటే చాలు గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని పారాయణ చేయటం మొదలు పెట్టండి. మనకి తెలియకుండానే మనకి వచ్చిన కష్టాలు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతాయి. అది ఆర్థిక ఇబ్బందులైనా, ఉద్యోగానికి సంబంధించిందైనా, ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా, ఏదైనా సరే గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని పారాయణ చేయమంటారు. ఇది నేను చెప్పట్లా, మనకి ఆ గజేంద్ర మోక్షణ ఘట్టంలోనే ఫలశ్రుతిలో శ్రీ మహావిష్ణువే చెప్తున్నారు. ఎవరైతే దీన్ని పారాయణ చేస్తారో కనీసం నిద్ర లేచిన తర్వాత గజేంద్ర మోక్షణ ఘట్ట ఆ రూపం ఉంటుంది కదా, ఆ సరస్సు, ఏనుగు, ఇవన్నీ ఎవరైతే ఒక్కసారి స్మరణ చేసుకుని నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి జీవితంలో ఎటువంటి కష్టము రాదు, వచ్చినా దూరం అయిపోతుంది అని శ్రీ మహావిష్ణువే చెప్తారు. దుస్వప్నాలు ఏవైనా వస్తుంటే ఆ దుస్వప్నాలు పోతాయి, కష్టం ఏదైనా ఉంటే ఆ కష్టం కూడా తీరిపోతుందని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పారు. కాకపోతే మనం ఏం చెయ్యాలి? మనం ఎలా పిలవాలి? మనం కూడా గజేంద్రుడు ఎలా అయితే ఆర్తితో పిలిచాడో, సర్వస్వ శరణాగతి చేసి నువ్వు తప్ప ఈ కష్టం నుంచి నన్ను బయటపడేసేవాడు ఎవడూ లేడయ్యా అని ఎలా అయితే పిలిచారో అలానే మనం కూడా పిలవాలి. అన్ని అనుమానాలు పక్కన పెట్టేసి, నేను ప్రయత్నించానయ్యా, నా వల్ల కావటం లేదు, నా ప్రయత్నం అంతా చేసేసాను, ఇంకా నువ్వే రక్షించయ్యా అంటే ఆయన రాకుండా ఉంటారా చెప్పండి? ప్రతిరోజు గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని పారాయణ చేస్తేట వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్తారు. ఇంకా ఏది ఆశించడానికి ఏం ఉండదు. గజేంద్ర మోక్షణం ఎప్పుడైతే చేశామో, ఎప్పుడైతే ఆర్తిగా పిలిచామో, ఎప్పుడైతే నువ్వే తప్ప ఇంకా ఎవరూ నాకు లేరు అని సర్వస్వ శరణాగతి చేసేసామో, ఇంకా మన ఆలోచనలు కానీ మన బుద్ధి కానీ వేరే చోటకి వెళ్తుందా? ఎప్పుడైతే శరణాగతి చేసేసామో మన చుట్టూ ఉన్న ఈ కష్టాల వలయాలు ఒక్కొక్కటి 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 దూరం అయిపోతూ ఉంటే ఆ వలయాల్లో నుంచి మనం బయటపడిపోతాం. అప్పుడు మనకి సిద్ధించేది ఏం చెప్పండి? మోక్షమే కదా. నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అనే స్థితి మనకి రావాలన్నమాట. ఆ స్థితి రావాలి అంటే
ఆ గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజరాజు ఎలా పిలిచాడు అనేది అర్థం చేసుకుని అది మన జీవితానికి సమన్వయం చేసుకుంటే ఏ కష్టమైనా దూరమైపోతుంది. ఈ గజేంద్ర మోక్షణ ఘట్టం మీకు సంస్కృతంలోనూ ఉంటుంది. సంస్కృత శ్లోకాలు చదివితే చాలా మంచిదని చెప్తారు. లేదు అంటే పోతన గారి భాగవతం కూడా అత్యంత మహిమాన్వితమైనది. ఆ ఘట్టం పారాయణ చెయ్యండి. అందరికీ వీలుగా ఉంటుందనే, అందరూ చదువుకోలేరనే మేం గజేంద్ర మోక్షణం ఘట్టంలోని ఒక్కొక్క పద్యానికి అర్థం చెప్తూ రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేస్తున్నాం. అది చిన్నపిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళకి కూడా. ఏమాత్రమూ చదువుకోలేని వాళ్ళకి అది చదువుకుంటే ఆ కష్టం నుంచి వాళ్ళు బయట పడిపోతారు కదా అని ఒక చిన్న ఆశ. గజేంద్ర మోక్షణంట ఒకవేళ మీరు ఈ ఘట్టాన్ని పద్యాలతోటి శ్లోకాలతోటి చదవలేకపోతే కనీసం వచనమైనా సరే ప్రతి నిత్యము పారాయణ చేస్తే ఖచ్చితంగా ఏదైతే కష్టం ఉందో ఆ కష్టం నుంచి బయటపడతాం. గజేంద్రుడికి ప్రాణం మీదకొచ్చింది, అలాంటి కష్టం నుంచే విష్ణుమూర్తి బయటపడేశారు కదా. మనం ప్రతి నిత్యము కృష్ణుడి పాదాలు పట్టుకున్నాము అని అనుకోండి, బయట పడమంటారా చెప్పండి? ఆ శ్లోకాలు పద్యాలు ఎందుకు చదువుతాము అంటే అంత ఆర్తి మనకి కూడా వస్తుంది. మనం ఎప్పుడూ మంచిని అలా చదువుతూ అలా స్ఫురణ చేసుకుంటూ అలా మాట్లాడుతూ ఉన్నాము అని అనుకోండి, మన మాటలకి శక్తి వచ్చేస్తుంది. అందుకే మంచి విషయాలు వినండి, మంచిని మాట్లాడండి అంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అస్తమాను వ్యర్థమైన మాటలతోటి మన జీవితాన్ని అర్థం లేకుండా వ్యర్థం చేసుకుంటూ ఉంటే మన మాటకి అర్థం అంటూ ఉండదు, పరమార్థం అంటూ ఉండదు. మన జీవితానికి కూడా అర్థము పరమార్థము ఉండదు. అనవసరంగా వ్యర్థ ప్రసంగాలతో జీవితాన్ని అర్థం లేకుండా చేసుకునే కంటే మంచి మాటలు వింటూ మంచి విషయాలన్నీ వింటూ మన మనస్సుని మన బుద్ధిని మనం శుద్ధి చేసుకుంటే మనం మాట్లాడే ప్రతి మాటకి శక్తి వస్తుంది అనడానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో కొల్లలున్నాయి. సమర్థ రామదాస స్వామి వారు రామమంత్రాన్ని అలా నిత్యం పఠిస్తూనే ఉండేవారు. ఆ రామమంత్రం ఆయనకి సిద్ధించలేదా? అంతెందుకు, పరమాచార్య స్వామి వారి ప్రసంగాల్లో వస్తుంది. ఒక వితంతు అన్నమాట, ఆవిడ్ని అందరూ వెలివేసేస్తే నిత్యం రామ 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 అంటూ రాముడి ధ్యాసలోనే గడిపింది. ఆ రామరామము ఆవిడికి సిద్ధించేసింది. చివరికి ఆవిడికి తెలియకుండానే ఎన్నో శక్తులు వచ్చేసాయి. ఎవరైతే చీ అని బయటికి గెంటేశారో అందరూ మళ్ళీ ఆవిడనే ఆశ్రయించారు. అంటే భగవంతుడి పాదాలు పట్టుకుంటే నీ జీవితాన్ని ఉద్ధరించటంతో పాటుగా నిన్ను ఎవరైతే చీయని తోసేస్తారో వాళ్ళందరూ మళ్ళీ నీ దగ్గరికే వస్తారు. ఆకర్షణ అన్నమాట. భగవంతుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళ ముఖంలో కూడా చూడండి ఎంత వర్చస్తుంటుందో. ఆ ప్రయత్నాన్ని మనం ఎందుకు వదిలేస్తున్నాం? గజేంద్ర మోక్షణం ఘట్టం పారాయణ చెయ్యండి. ఇంకా నా వల్ల కాదు అనే స్థితి మీకు గనక ఉంటే నమ్మకంతో ప్రతిరోజు పొద్దున్నే మీరు పూజ చేసుకునే సమయంలోనే ప్రశాంతంగా ఆ గజేంద్ర మోక్షణం ఘట్టం పారాయణ చేయండి. దీనికి నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదు. శుచిగా ఉండాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అంటూ ముట్టు కలిపేయకుండా శుద్ధమైన మనసుతో ఇంకెవరిని బాధ పెట్టకుండా నాకు ఈ కష్టం తీరుతుందా అనే సంశయం లేకుండా మీరు మొదలుపెట్టి చూడండి. నిజంగానే మన జీవితంలో అద్భుతమే జరుగుతుంది.